తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలు ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతుండగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నెత్తినొచ్చి పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ కేసులో రేవంత్ ప్రభుత్వంలో ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ టీం ఇటీవల 2-3 రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్, సంతోష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ప్రశ్నించగా ఇప్పుడు తాజాగా కేసీఆర్ వంతు వచ్చింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో గులాబీ బాస్ కేసీఆర్ విచారణ నాటకీయ పరిణామాల మధ్య రంజుగా కొనసాగింది. నందినగర్లోని కేసీఆర్ ఇంట్లోనే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను 4 గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో ఇటీవల పలువురిచ్చిన వాంగ్మూలాలను కేసీఆర్ ముందు పెట్టి వరుస ప్రశ్నల వర్షం గుప్పించారట. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కు కోట్ల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో ఎలా వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండటంలో మతలబేంటని ప్రశ్నించి కేసీఆర్ నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకెవరిచ్చారని సిట్ అధికారులు కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించేలా ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ ఎరవలికి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో ఇప్పటికే సొంత కూతురు కవిత చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారగా ఇప్పుడు బీజేపీ నేతల ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై సిట్ విచారణతో బీఆర్ఎస్ కేసీఆర్ ను చిక్కుల్లో పడేసేలా ఈటెల సంచలన లీక్స్ ఇచ్చారు. గత పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే రుజువైందని ఈటెల తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే. ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరైనా విచారణ నిజాయితీగా జరగాలని తెలిపారు. ఈ కేసులో బీఆర్ఎస్ లో ఎవరి హస్తం ఉన్నా వారి పేరు బయటపెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ ట్యాప్ చేశారని ఎంపీ ఈటెల బిగ్ బాంబ్ పేల్చారు. రాజ్యాంగ హక్కులను కాపాడాలంటే ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి. లేకపోతే రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ తో కుమ్మక్కైనట్టే భావించాల్సి వస్తుందని తెలిపారు. లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని ఎంపీ ఈటెల వ్యాఖ్యానించారు. ఈటెల ఎప్పుడు కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడేవారు, కానీ తొలిసారి కేసీఆర్ బీఆర్ఎస్ చిక్కుల్లో పడేలా ఈటెల లీక్స్ ఇస్తూ స్పందించడం గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకెప్పుడు క్లైమాక్స్ కి చేరుతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఆసక్తి రేపుతుంది.